ఓం నమో నారాయణాయ. మనము ముందటి ఎపిసోడ్లలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను గురించి మనం చెప్పుకున్నాము. ఈరోజు మనము శ్రీహరి వరహావతారం గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు వద్ద ద్వారపాలకులుగా ఉండేవారు. వారు అహంకారంతో సనకసనందనాదులను అడ్డుకోవడం, వారు శాపం ఇవ్వడం మనం ముందు ఎపిసోడ్లలో మనం తెలుసుకున్నాము. ఆ విధంగా ఈ శాపవశాత్తు ఈ జయవిజయులు మొదటి జన్మగా హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపులుగా దితి గర్భాన జన్మించారు. మరి ఆ హిరణ్యకశ్యపుడు బ్రహ్మ వరప్రసాది అయి ముల్లోకాలను తన స్వాధీనం చేసుకోగా, హిరణ్యాక్షుడు అన్నకు సంతోషమును కలిగించుటకై తన గదతో ముల్లోకాలలో తిరుగుతూ దేవతలు సహా అందరితో యుద్ధానికి తలపడుతుండగా అందరూ అతన్ని చూసి పారిపోయేటువంటి వారు. మరి ఎప్పుడైతే అలా పారిపోతూ ఉన్నారో ఇంకా అహంభావంతో గర్వంతో తిరగడం ప్రారంభించాడు. దేవేంద్రుడు పారిపోయాడని తెలుసుకున్న ఆ హిరణ్యాక్షుడు సముద్రాధిపతి అయినటువంటి వరుణదేవుని నగరం అయిన విభావరికి చేరి వరుణుడితో, నీవు దితికుమార్లను దానవులను ఓడించావే, నాకు నీతో యుద్ధం చేయాలని ఉంది, నా కోరిక మన్నించు అన్నాడు. వరుణదేవుడు, దానవేంద్ర, నేను ఇప్పుడు పరంధాముని ధ్యానంలో ఉన్నాను, నేను యుద్ధం చేయలేను. నీతో తలపడువాడు శ్రీహరి ఒక్కడు మాత్రమే. దుష్టశిక్షణ శిష్టరక్షణకై అనేక అవతారాలు ధరిస్తాడు. అతనితో నీవు పోరాడు, నీ గర్వాన్ని అణిచి నిన్ను మట్టి కరిపిస్తాడని చెప్పాడు. శ్రీహరి జాడ ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆలోగానే నారద మహర్షి హిరణ్యాక్షునికి కనిపించి శ్రీహరి జాడ నారద మహర్షి హిరణ్యాక్షుడికి చెప్పాడు. అలా నారదుడు ఎప్పుడైతే హిరణ్యాక్షునికి శ్రీహరి జాడ చెప్పగానే వెతుకుతూ సముద్రంలోకి వెళ్ళాడు హిరణ్యాక్షుడు. బ్రహ్మదేవుడు ఈ అఖిల జగత్తును రూపకల్పన చేసి స్వయంభూమనువు ప్రజాభివృద్ధి చేయుచున్న సమయంలో మహాప్రళయం సంభవించి భూమండలం మొత్తం కొట్టుకొని పోయి సముద్రం అడుగు భాగాన చేరింది. మరి ప్రాణకోటికి ఆధారమైనటువంటి భూమి లేకపోవడంతో మరి బ్రహ్మదేవుడు ఎంతో విచారంలో ధ్యాననిమగ్నుడై ఉండిపోయాడు. అలాంటి సమయంలో అతడు శ్రీహరిని ప్రార్థించగా భూమికి ప్రత్యేక వాసన ఉంటుందని, అది సముద్రంలో మునిగి ఉందని, ఆ వాసన ద్వారా భూమి జాడ తెలుసుకోవాలని, అట్టి శక్తి వరహానికి మాత్రమే ఉందని చెప్పాడు. అలా ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుని ముక్కురంధ్రాల నుండి బొటినవేలు పరిమాణంలో ఒక తెల్లటి వరహం పిల్ల పుట్టుకొచ్చి తెల్లటి కాంతితో అలరారుతూ మునులందరూ చూస్తుండగానే ఆకాశానికి ఎగిరిపోయి క్షణంలో ఏనుగంత ఎత్తు పెరగడం చూసి బ్రహ్మాది దేవతలు మునులు శ్రీహరే ఇలా వరహరూపాన్ని ధరించాడని వేదమంత్రాలతో స్తుతించారు. సమస్త కోటికి ఆధారమైన భూమి సముద్రంలో మునిగిపోవడం చూసి దాన్ని పైకి తేవడానికే అవతరించాడని దేవతలు మునులు పొగిడారు. మరి అప్పుడు శ్రీహరి మహాపర్వతమంత పెరిగిపోయాడు. గర్జిస్తూ సముద్ర జలాలను చీల్చుకుంటూ పాతాళంలో ఉన్నటువంటి భూమిని చేరాడు. అలా యజ్ఞవరాహస్వామి కూరలతో కొండలను పిండి చేస్తూ మట్టిని ఎగజెమ్ముతూ తోకతో గుండ్రంగా తిప్పుతూ భూమిని తన కూరలపై పెట్టుకొని పాతాళం నుండి పైకి రావడానికి ఉపక్రమించాడు. అప్పుడు పాతాళంలో ప్రవేశించినటువంటి హిరణ్యాక్షుడు, అడవిలో ఉండే వరహం ఇక్కడుందేమిటి, శ్రీహరే వరహ రూపం దాల్చినాడని భావించి, నీవు పాతాళంలో దాక్కున్నావా, నా చేతిలోనే నీ చావు మూడింది, నాతో యుద్ధం చెయ్యి, నీ శిరస్సును నేను ఖండిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీహరి ఈ యొక్క హిరణ్యాక్షుని యొక్క మాటలను లెక్క చేయక పైకి వస్తున్న క్రమంలో రెచ్చగొడుతూ, నీవు వీరుడవైతే యుద్ధం చెయ్యి, భూమి నా సొంతం, నన్ను గెలిచి ఈ భూమిని తీసుకొని వెళ్ళు అని ఎన్నో అనరాని మాటలను అంటూ అవమానించాడు. అంతా శ్రీ మహావిష్ణువు భూమిని పక్కనే ఉంచి భీకరమైన యుద్ధం చేశాడు హిరణ్యాక్షుడితో. చివరకు యజ్ఞవరాహస్వామి ముందు హిరణ్యాక్షుడు తాళలేకపోయాడు.
శ్రీహరి చక్రంతో ఒక్క వేటున హిరణ్యాక్షుని మెడను నరికివేశాడు. తర్వాత భూమిని కూరలపై నిలిపి నీటిపైకి వచ్చి నీటిని పక్కకు జరిపి భూమిని ఉంచి మణిమయ దీపకాంతులతో బంగారు కవచంతో శంకు చక్ర గదాది దివ్య ఆయుధాలతో తన నిజరూపాన్ని ధరించాడు శ్రీ మహావిష్ణువు. ఈ విధంగా యజ్ఞ వరాహస్వామిగా అవతరించి భూమండలాన్ని కాపాడి సమస్త జీవరాశిని రక్షించాడు శ్రీ మహావిష్ణువు. ఈ విధంగా వరాహావతారము పరిసమాప్తం అయింది.